తిరిగి వెళ్ళిపోతూ ఉంటే యేసు ప్రభు కూడా మాతో పాటు ఉండాలనుకొని కొంత దూరం కదా రాయడం కదా ఎంత దూరం వెళ్ళిపోయారంటే వాళ్ళు చూడండి, అక్కడ చూడండి అన్నమాట. ఎన్నో రోజు వాళ్ళు ఆయనతో వారు ప్రభు యేసు ప్రభు లేరని అక్కడ ఒక దిన ప్రయాణం చూడండి 2వ అధ్యాయం 44లో ఆయన సమూహంలో ఉన్నాడు తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయారు. రోజంతా ప్రయాణం చేసి సాగిపోయారంట. ఇంకా అంటే ఒక రోజు దిన ప్రయాణం పట్టింది. ఒక రోజు దినం అంటే ఒక రోజు ప్రయాణం సుమారు ఎంత చేస్తారంటే 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు. అంటే 20 నుంచి సుమారు మన ఇక్కడ తెనాలి నుండి మంగళగిరి అలాగా ఒక రోజు ప్రయాణం సుమారుగా వాళ్ళు అంటే సుమారు అంత దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు అంత దూరం ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసిన అప్పుడు చూశారు అట్లే మాతో పాటు అందరూ వస్తున్నారు కదా, బంధువులు అందరూ కలిసి వస్తున్నారు కదా, వాళ్ళ మధ్యలో ఉన్నారనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు నెలవైన వారు అంటే పరిచయమైన వారు బంధువులు ఎక్కడ కూడా ఆ పిల్లవారు బాగుండని యేసు లేడు కనబడలేదు. అప్పుడు కనబడేసరికల్లా వాళ్ళు బాధపడి దుఃఖపడి వెదకటం ఆరంభించారు. అక్కడ అప్పుడు ఎక్కడున్నాడు బాగుండని యేసు అంటే దేవాలయంలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు బాగుండని యేసు? వచ్చింది కూడా 12 సంవత్సరాల వయసులో దేవాలయంకి వచ్చాడు. ఇప్పుడు దేవాలయంకి వచ్చి చూడు ఆ మాట చాలా అవసరం ప్రాముఖ్యత. ఏం చేస్తున్నాడు ఆ మాట చాలా వెరీ ఇంపార్టెంట్. 2వ అధ్యాయం దేవాలయం నుండి ఏం చేస్తున్నాడు, మనం కూడా ఏం చేయాలి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం బాలుడైన యేసు 43 యెరూషలేములో నిలిచి ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి. 46 చదువుతారు ఎవరైనా? 3 దినమైన తర్వాత చదువు వినడం అందరూ జాగ్రత్త చదువు. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని వారి మాటలు ఆలకించు వారి ప్రశ్నలు అడుగుతుండగా యేసు ప్రభు వాడుకున్నాడు. 12 years వయసు 12 సంవత్సరాల వయసులో యేసు క్రీస్తు వాడుగా ఉన్నాడు. మీకంటే కూడా ఇంకా 9 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు తక్కువ వయసులో అప్పుడు. అయితే ఆయన ఏం చేస్తుందంటే దేవుని మందిరం నిలిచాడు, దేవాలయంలో ఉన్నాడు. దేవాలయం నుండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాడు? దేవాలయం నుండి ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చున్నాడు, అక్కడ ఉన్నాడు దేవాలయంలో. ప్రధాన యాజకులు శాస్త్ర ప్రధానికి వారి మధ్యలో ఉండి వారు చెప్పే మాటలు ఆలకిస్తారు. జాగ్రత్త మనం కూడా ఆలకించాం దేవుని మాట అంటే ఆ మాటలు ఆలకిస్తున్నాం. మాట చూస్తున్నాము. వారి మధ్యలో ఉన్న దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడు. మనం కూడా ఎక్కడ కూర్చోవాలి తెలుసా? ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. చాలా మంది ఎక్కడ కూర్చుంటారు? కీర్తన 1వ అధ్యాయం అపహాసకులు కూర్చున్న చోట రైట్ మంచిది. అట్లాగే మనం అపహాసకులు కూర్చునే వాటి దగ్గర మనం కూర్చోవాలి. అంటే దినాలు చూడండి, కొంతమంది ఆడపిల్లలు ఊరికి అపహాస్యమైన మాటలు, సినిమా మాటలు, సీరియల్స్ మాట్లాడుతుంటారు, లేదా అపవిత్రమైన మాటలు, లేదా ఆ అమ్మాయి ఎలాగంటారు, ఆ అబ్బాయి ఎలాగంటారు, లేదా ఏదో అర్థమైంది లోకంలో విషయాలు మాట్లాడారు. మీరు అలాంటి విషయాలు మీరు ఏం చేద్దని చెప్తున్నారు? దేవుడు వారి మధ్యలో మీరు కూర్చోవాలి, పాపుల మధ్యలో కూర్చోవాలి. అట్టని చెప్పి వాళ్ళు ద్వేషించమని కాదు. వాళ్ళు మంచి విషయాలు ఉంటే ఏదన్నా ఉదాహరణ బాగున్నారు, లేదా మీరు చదువుకునేది అది కూడా ఆడపిల్లలతో సహవాసం చేయాలి. బాయ్స్ మగపిల్లలతో సహవాసం చేయాలి. కానీ ఒకవేళ ఆడపిల్లలు కొంతమంది బాయ్స్తో, మగపిల్లలు బాయ్స్ గర్ల్స్తో అట్లాంటి ఫెలోషిప్లు సహవాసాలు ఉండకూడదు. అర్థమైందా? మీరు జాగ్రత్త ఉన్నారు. ఎందుకు తెలుసా? చాలామంది పిల్లలు బైబిల్లో వాక్యాలు ఏంటంటే దుష్ట సాంగత్యము, మంచి నడవడి చెరుపును. సాంగత్యం అంటే స్నేహం, ఫ్రెండ్షిప్. కానీ సాంగత్యం కూడా అంటారు. అంటే కదా దుష్టులతో సహవాసం చేస్తే, చెడ్డవారితో సహవాసం చేస్తే కదా 6 నెలలు సహవాసం చేస్తారనుకోండి. 6 నెలలు సహవాసం చేస్తే మీరు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీలు అవుతారు, మారిపోతారు. జాగ్రత్త. అందుకే మనం ఎవరితో సహవాసం చేస్తే దేవుని బిడ్డలతోనే మనం దేవుని మందిరంలో కూర్చోవాలి, దేవుని బిడ్డలతో మనం కూర్చోవాలి కదా. అర్థమైతే ఇప్పుడు యేసుప్రభువు వారు దేవుని మందిరంలో బోధకుల మధ్య కూర్చున్నాడు. దేవుని వాక్యం చెప్పే వారి దగ్గర మనం కూర్చోవాలి. ఎందుకు? దేవుని మాట మనం ఏం చేయాలి? వినాలి. దేవుని మాట మనం వినాలి, ఆయన వాక్యం మనం వినాలి, దేవుని సంగతి మనం తెలుసుకోవాలి. చూడండి, కూర్చుని ఏం చేస్తాం? నెక్స్ట్ బోధకుల మధ్య కూర్చుండి నెక్స్ట్ తర్వాత వారి మాటలు జాగ్రత్త. చూడండి, వారి మాటలు ఏం చేస్తున్నట్టే యేసుప్రభువు వారి బాడీ చేస్తూ మనం ఏం ఆలకిస్తున్నాం? కొంతమంది సినిమా పాటలు ఆలపిస్తూ ఉంటారు,
కొంతమంది సినిమా సంగీతం ఆలకిస్తారు. మనం దేవుని మాటలే ఏం చేయాలి? ఆలకించాలి. అర్థమైందా? సినిమా పాటలు, ముసలమ్మ ముచ్చట్లు, సీరియల్స్ తెలుగుతారా? సెల్ ఫోన్లో వచ్చే నెట్ ఆన్ చేసుకుంటే నెట్, చెడ్డ విషయాలు, చెడు విషయాలు, అపవిత్రమైన వాటిని మనం ఆలకించకూడదు. జాగ్రత్త పిల్లలు. మనము దినాల్లో యేసయ్య ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనము దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మరియా యేసుప్రభు పాదాలు ఎంత కూర్చున్నది. దావీదు యెహోవా మందిరంలోకి వెళ్ళి దావీదు దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ యేసుప్రభు వారు బోధకుల మధ్య కూర్చున్నాడు. రెండవదిగా వాళ్ళు చెబుతున్న దేవుని విషయాలు ఆలకిస్తున్నాడు. యేసుప్రభు బాల్యములు, యేసుప్రభు దేవుడై ఉండి ఆయన కూర్చుంటే మనకెంత అవసరం ఉందంటే లేదంటారా? ఉన్నాం కదా. మాకేం అవసరం కూర్చొని? యేసుప్రభు కంటే అవసరం. మేము యేసుప్రభు కంటే గొప్ప. అవునా? యేసుప్రభు కంటే గొప్ప మనం ఏ పాటలు పట్టేవాళ్ళు. మన పరిస్థితి తెలియట్లేదు కదా. యేసుప్రభు దైవం, గొప్పవాడు, సజీవుడు, బలవంతుడు. మనము ఎలాంటి వాళ్ళు తెలుసా? బైబిల్ చెప్తుంది, ఇస్రాయేలు తిరిగి గాలి ఉంటుంది, గడ్డి పువ్వు అంటే. గడ్డి పువ్వు ఏం చేస్తాం? గడ్డి పువ్వు ఉదయం పచ్చగా ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం కల్లా నీటి మీద బుడక లాంటివి. కాసేపు బుడకలు బాగా ఉంటుంది, కాసేపు ఏమైంది తప్పుడు బయలుపోయి. ఏంటి బయలుపోయి? బుడకలు. తర్వాత మనం మట్టి కొండ లాంటివి, కొండ ఊరినే వెళ్ళిపోయి మట్టి కొండ. అలాంటి మన జీవితం. అయితే యేసయ్య ఆల్మైటీ గాడ్ అయినప్పటికీ కూడా ఆయన రెండో విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు చుట్టూన్న దేవుని విషయాలను ఆలకిస్తున్నాం. మనం కూడా ఎప్పుడైనా దేవుని విషయాలు ఆలకిస్తామని అనుకోండి, ఆ మాటలు మనం హృదయాల్లో పడతాం. మనం ఆలకించుతూ ఉండాలి. వినటం వల్ల మనకు ఎంతో ఆశీర్వాదం. మనం దేవుని మాట వింటే ధన్యులము. ఎవరవుతుందని చెప్తున్నా? మనం చాలా మంది ధన్యులం. దేవుడు మనకి మంచి ఆస్తి, గొప్ప ఆస్తి. తల్లిదండ్రులు దేవుడు నమ్ముకున్నారు. తల్లిదండ్రులు మీలో ఇలా మందిరానికి వస్తున్నారు. మనం చాలామంది పిల్లలు వినండి, చాలామంది పిల్లలు మీ తోటలు చాలామంది వాళ్ళకి మందిరం అంటే తెలియదు, వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళు యేసు ప్రభు నమ్మలేదు, వాళ్ళకి ఇలా ఈబెస్ లేవు, వాళ్ళకి వాక్యపరిచయం మీటింగ్స్ ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు దేవుడు నమ్మలా. కొంతమంది నమ్మినా కానీ పిల్లలు రారు, ఇష్టపడరు, దేవుని ఎందుకు రారు. చూడండి, మనకు దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చినాడు, ఎంతగా దేవుని వాక్యం, దేవుని మందిరం, దేవునితో సహవాసం అనిపించినాడు. చాలామంది పిల్లలు ఈ అవకాశం లేకుండా వీటి విలువ, ప్రభు విలువ తెలియక లోకంలో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు. నిజమైన దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. వేటినో కలిగి ఉంటున్నారు, దేవుళ్ళు కాని వాటిని కలిగి ఉంటున్నారు. ఒక మాట చెప్పంటే అపవాదిని సేవిస్తున్నారు. మనమేమో జీవము గల దేవుడిని మనం కలిగి ఉంటాం. వాళ్ళు తెలియక మీరు గొప్పగా ఎప్పుడైనా వాళ్ళని అన్నారు ఏమంటే, మీరు అపవాదికులు, మీరు అపవాదిని పూజిస్తున్నారు అన్నారు అనుకోండి, మళ్ళీ మనకు వస్తుంది. వాస్తవమే, కానీ కొన్ని సందర్భాల శక్తిని అట్లా మనం చెప్పకూడదు అసలు కదా. ఎందుకంటే దేవుని ప్రేమతో మనం దేవుని ప్రేమ చెప్తే చాలు, వాళ్ళు మన మనసు చుట్టూ దేవుని ప్రేమ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఇంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చినాడు. అందుకే మనం యేసుప్రభు బాల్యంలో ఆయన ఆలోచిస్తారు. చెప్పండి, మీరు ఏం ఆలోచించాలి? మనం చెప్పండి, ఏం ఆలోచించాలి చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. ఏమి ఆలోచించాలి? మనం తెలీదా? ఏం ఆలోచించాలి చెప్పండి. వీటిని మనం ఆలోచించాలి ఎలా? ఏం వినాలి? దేవుని మాటలు, ఇంకా దేవుని వాక్యము, దేవుని మాటలు కదా, దేవుని సమస్య, ఆత్మీయ స్టోరీస్, మనం చెప్పే స్కూల్లో కాలేజీలో చెప్పే లెసన్స్ తప్పులేదండి. ఓకే, అంతవరకు. కానీ ఇంక వేరే అపవిత్రమైన వాటిని సెల్ ఫోన్లో వచ్చాయి, టీవీలో వచ్చాయి, సినిమాల్లో వచ్చాయి, లేదా అపవిత్రమైన కొంతమంది ఉంటారు, అల్లరి చిల్లరగా ఉండేవారు, చెడు పనులు చేసేవారు తినచ్చు చాలామంది ఉన్నారు. ఆ సెల్ ఫోన్తో ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరెవరితో చెడు మాటలు మాట్లాడుతుంటారు కదా, చెడ్డగా చేస్తారు, చెడుగా చేస్తారు. అలాంటి విషయాలు మనం వాటిని ఆలకించకూడదు, వాటికి దూరంగా మనం ఉండాలి. కాబట్టి ఇంకో మాట చూద్దాం. యేసుప్రభు బాల్యంలో మరొక మంచి లక్షణం. ఏంటో మంచి లక్షణం రండి, అదే లూకా సువార్త. వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా, నెంబర్ 3 కదా, ఒకటి దేవాలయానికి వచ్చాడు, దేవాలయం నిలిచినాడు, బోధకుల మధ్య కూర్చున్నాడు. తర్వాత ఏం చేస్తుంటే వారి మాటలు ఆలకిస్తాడు. నెంబర్ 3 జాగ్రత్త ఆలకిస్తాడు. నెంబర్ 4
మంచి విషయాలు కదా, అవసరం మీరు నోట్ చేసుకోండి. అవసరం అయితే మీరు బైబిల్ రాబట్టాయి కాబట్టి ఎప్పుడైనా ఎవరు అడిగితే బాల్య దశలో